అందరికీ నమస్తేనండి. ఏం లేదండి, నిన్న ఇంటర్‌లింక్ వాలెట్ అనేది అప్డేట్ అయింది కదా! సో, అది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలని చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. సో, వాళ్ళకు క్లారిఫై ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో ప్లాన్ చేశాను. ఎవరికైతే ఈ ఇంటర్‌లింక్ వాలెట్ కనెక్ట్ చేయడం రాదో వాళ్ళు ఈ వీడియో చూసి కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఏం లేదండి, ఇప్పుడు అప్డేట్ అయిన యాప్‌ని ఓపెన్ చేస్తే మనకు ఈ సర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో కొత్తగా మీకు ఏం కనిపిస్తుంది? వెరిఫైడ్ ఐటీఎల్జీ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ చెక్ హియర్ అని వస్తుంది బ్లాక్ అండ్ వైట్‌లో. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది అన్లాక్ నౌ అని ఉంటుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్లాక్ నౌ మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక పాస్‌కోడ్‌ని పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పాస్‌కోడ్‌ని పెడుతున్నాను. చూడండి. ఈ విధంగా మనము పాస్‌కోడ్‌ని సెట్ చేసుకుంటున్నాం. సెట్ చేసుకున్న తర్వాత మనం కింద నెక్స్ట్ అని కొడుతున్నాం. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుందండి. మనము ఫింగర్ ప్రింట్తో ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ తర్వాత యూఆర్ ఆల్ సెట్ అని వస్తుంది. అప్పుడు కింద కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ మీద కొట్టండి. కొట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఈ వాలెట్ అడ్రస్ వచ్చింది. దీన్ని యాక్సెప్ట్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇప్పుడు మన వాలెట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది 0.0274 అని వచ్చింది. మరి ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోరు ఏ విధంగా పెరుగుతుంది? ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఏం లేదండి, ఇప్పుడు ఈ ఈ ఈ హెచ్సిఎస్ పెంచుకోవడమే మన లక్ష్యం అనమాట. ఈ హెచ్సిఎస్ ఎంత పెరిగితే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది, అంత వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద 5 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ 5 ఆప్షన్లో ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షను మీకు కింద బొమ్మ సింబల్ బ్లాక్లో ఉంది కదా! ఈ దీంట్లో వస్తే ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ వాలెట్ ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ పైన వాలెట్ అండ్ యాప్ అని 2 సెక్షన్స్ కనిపిస్తున్నాయి. అవునా కదా? అలాగే ఇక్కడ లాస్ట్ దాంట్లో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని అడుగుతుంది. ఇక్కడ ఒక కోడ్ ఇవ్వచ్చండి. మనం ఇక్కడ ఎవరి కోడ్ అయినా మనము ఇవ్వచ్చు. ఈ కోడ్ ఇవ్వడం వల్ల మనకు ఏంటి ప్రాఫిట్ అనేది ఇప్పుడు మీకే చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఒక కోడ్ ఎంటర్ చేస్తున్నాను. EQF9P85B, ఇది నా రెఫరల్ కోడ్ అండి. సో, ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ సబ్మిట్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత మీకు హెచ్సిఎస్ అనేది ఎంతవరకు బూస్ట్ అవుతుందో చూడండి. ఇందాక ఎంత ఉండే? 0.02 ఎంత ఉండే కదా! ఇప్పుడు చూడండి 0.22 అయింది. సో, ఒక్క రెఫరల్ కోడ్ మాత్రమే దీనికి హెచ్సిఎస్ పెరగడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇంకో రెఫరల్ కోడ్ ఇస్తే, ఇంకొకరు మీ రెఫరల్ కోడ్ ఇస్తే పెరుగుతుందా అంటే అలా పెరగదండి. ఇది జస్ట్ వన్ టైం బూస్ట్ అనమాట, అంతే. ఓకేనా? వాళ్ళు ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇక ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, దీంట్లో హ్యూమన్ క్రెడిట్ స్కోరు ఏ విధంగా పెంచుకోవాలి అంటే సింపుల్ అండి. ఇక్కడ వాలెట్ మీద నొక్కండి. ఇక్కడ యాప్ ఉంది కదా, యాప్ సెక్షన్లోకి వెళ్ళండి. మనము ఈ యాప్ సెక్షన్లో రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం, ఇందులో 6 సార్లు మైనింగ్ చేస్తున్నాం. అలాగే ఈ ఫీచర్లో ఇక్కడ మనము సెక్యూరిటీ గ్రూప్ మైన్ చేస్తున్నాం. ఈ 2 మీరు ఖచ్చితంగా చేయాలండి. ఈ 2 చేస్తేనే మీకు హెచ్సిఎస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే మీరు ఏం చేయాలంటే ఇంకా హెచ్సిఎస్ పెంచుకోవాలి అంటే ఈ ఫీచర్లో మనము గేమ్స్ ఉంటాయండి. ఓకేనా? ఇక్కడ గేమ్స్ ఉంటాయి. సో, మీరు ఈ గేమ్స్ ఆడుకోవాలండి. ఇక్కడ చూడండి, ఫ్రూట్ నింజా, అలాగే ఫుట్బాల్, సుడోకు, ఇక్కడ ఒక 6-7 గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ని మీరు ఆడుకోండి. ఆడుకుంటే మీకు ఆటోమేటిక్గా హెచ్సిఎస్ అనేది పెరుగుతుంది. ఇంకా ఏం చేయాలి అంటే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ మైన్ చేస్తారు. ఇక్కడ పైన చూసుకుంటే మీరు చూడండి, వియత్నాం, ఇండోనేషియా, ఇండియా అని ఉంది. సో, వీటిలో ఏదైనా ఒక రూమ్లోకి వెళ్ళండి. మన ఇండియాది కాబట్టి మన ఇండియాలోకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చాట్ చేయొచ్చండి. ఓకేనా? చాట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు చాట్ చేయడం వల్ల మీకు రోబోట్స్ అనేవి గుర్తిస్తాయి. ఏమంటే ఇతను ఈ యాప్ని అంటే ఈ ఎకోసిస్టాన్ని బాగా వాడుతున్నాడు కాబట్టి ఇతనికి హెచ్సిఎస్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రోబోట్స్ గుర్తించి మీ హెచ్సిఎస్ని పెంచుతాయి అన్నమాట. ఓకేనా? ఇది యాప్లో చేయాల్సిన పని. ఇక నెక్స్ట్ మనం వాలెట్లో ఏం చేయాలి సార్ అని అంటే ఇప్పుడు వాలెట్లోకి వెళ్ళిపోదాం.
వాలెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనము లాక్ ఓపెన్ చేసుకుంటున్నాం. లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఓపెన్ అయినటువంటి ఈ వాలెట్ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 4 ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ట్రేడ్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉంటే చేసుకోండి, లేకపోతే ఈ వాలెట్ దగ్గరికే వెళ్ళకండి. ఎందుకంటే మీకు ట్రేడింగ్ రాకపోతే దీన్ని వదిలేయండి. దీనివల్ల కూడా మీకు హెచ్సిఎస్ బిల్డప్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ స్వాప్ అని ఉంది. ఈ స్వాప్ మీద వెళ్ళేసి ఇక్కడ ఇథీరియం టు యూఎస్డిటీ అంటే కన్వర్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని మనం కన్వర్షన్ చేసుకుంటే మనకి హెచ్సిఎస్ పెరుగుతుంది. కాబట్టి ఇందులో మనం డబ్బులు పెట్టాలి. ఈ విధంగా డబ్బులు వద్దు అనుకుంటే మనం కేవలం ఏం చేయాలంటే ఈ యాప్ సెక్షన్లోనే మనము ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని పెంచుకోవచ్చు అనమాట. చెప్పాను కదా ఇంతకుముందే, డైలీ ఆర్సల్ మైన్ చేయడం, సెక్యూరిటీ గ్రూప్ మైన్ చేయడం, అలాగే మీరు గేమ్స్ ఆడుకోవడం అండ్ చాటింగ్ చేయడం. ఇదండి ఇప్పుడు ఇది వాలెట్ క్రియేట్ చేసుకునే విధానము అండ్ హెచ్సిఎస్ పెంచుకునే. అయితే మీరు వాలెట్ క్రియేట్ చేయడం అయిపోయింది, మరి వాలెట్ కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. వాలెట్ కనెక్ట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, ఈ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ట్రేడ్ నౌ అని ఉంది, ఈ ట్రేడ్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీరు చూడొచ్చు స్వాప్ అండ్ ఫ్యూచర్స్ అని ఉంటుంది. ఇదన్నీ ట్రేడింగ్కి సంబంధించినవి కదా, మీరు వీటిని ఏమాత్రం గెలకకండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటేనే దీంట్లో అమౌంట్ పెట్టి ఆ విధంగా ట్రేడ్ చేసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్మాల్ బాక్స్ వచ్చింది, ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ ప్రైవసీ పాలసీ అని, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మెటామాస్క్, వాలెట్ కనెక్ట్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఐటీఎల్ఎక్స్ వాలెట్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు క్రియేట్ అకౌంట్ అని వస్తుంది. ఈ విధంగా క్రియేట్ అకౌంట్ మనము క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ వాలెట్ కనెక్టెడ్ అని వచ్చింది. ఓకేనా? అయితే నేను మీకోసం ఒక చిన్న పని చేద్దామని అనుకుంటున్నానండి. ఏం లేదండి, ఇంటర్లింక్ వాళ్ళు తమ యాప్ని అప్డేట్ చేశారు, వాలెట్ కూడా ఎనేబుల్ అయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గివ్ అవే ఇస్తున్నారు. ఆ గివ్ అవే ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఐటీఎల్ఎక్స్ వాలెట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్, టోటల్ రివార్డ్ ఓవర్ $1,20,000 అని ఇచ్చారు. ఈ డాలర్స్ అనేవి ఎందుకు ఇస్తారు అంటే ఈ రెఫరల్ కోడ్ సిస్టము ఉంది కదా, ఈ రెఫరల్ కోడ్ ఎవరిదైతే ఎక్కువ మందికి ఇస్తారో వాళ్ళలో 200 మందిని సెలెక్ట్ చేస్తారంట. ఈ విధంగా సెలెక్ట్ చేసి వాళ్ళకు ఈ ప్రైజ్ మనీని ఇస్తారంట. ఫస్ట్ ప్లేస్కి $9,600, సెకండ్ ప్లేస్కి $4,999, అలాగే థర్డ్ నుంచి 5th ప్లేస్కి $3,666 ఇస్తున్నారు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు ఎవరైతే నా రెఫరల్ కోడ్ ఇస్తారో వాళ్ళ కోసం నాకు ఈ ఫస్ట్ నుంచి 5 ర్యాంకులు ఉన్నాయి కదా, ఈ ర్యాంకుల లోపల ప్రైజ్ మనీ హ్యూజ్గా ఉంది. సో ఈ 5 ర్యాంకుల లోపల నాకు ఏ ర్యాంక్ వచ్చినా సరే కమ్యూనిటీ కోసం నేను నాకు వచ్చినటువంటి ప్రైజ్ మనీలో 50% ఇద్దామని ఫిక్స్ అయిపోయానండి. అది కూడా ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్లకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ని సెండ్ చేద్దామని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ ఆఫర్ నచ్చినట్లయితే నా కోడ్ వాడండి, లేకపోతే సింపుల్గా వదిలేసేయండి. ఇప్పుడు వేరే వాళ్ళ కోడ్ వాడినా కానీ వాళ్ళు మీకు ప్రైజ్ మనీలో షేర్ ఇస్తారా? ఇవ్వరు కదా. సో వాళ్ళ ఆఫర్ కంటే నా ఆఫర్ బెటర్ కదా, ఇక మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. ఇప్పుడు ఐటీఎల్ఎక్స్ వాలెట్లో హెచ్సిఎస్ పెరగాలంటే ఏం చేయాలి? మనము యాప్ని యాక్టివేట్గా ఉంచుకోవాలి ఎప్పుడు. అంటే ఇందులో 2 ఫీచర్స్ ఉన్నాయి కదా, యాప్ అండ్ వాలెట్. యాప్లో మనము ఈ 4 పనులు చేస్తేనే మనకు హెచ్సిఎస్ పెరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జరిగిపోతుంది. ఏముంది? సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్, రెగ్యులర్ మైనింగ్ అండ్ గేమింగ్ అండ్ ఇంకోటి ఏంటది చాటింగ్ అనమాట. ఇవి చేస్తే మీకు ఫ్రీ హెచ్సిఎస్ పెరుగుతుంది. కానీ వాలెట్లో ఆ విధంగా కాదు కదా, మీకు కనీసం ఇందులో హోల్డ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డాలర్స్ హోల్డ్ చేసినట్లయితే మీకు హెచ్సిఎస్ దీని తరఫున కూడా పెరుగుతుందన్నమాట. అప్పుడు మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ యాప్లో చాలామందికి ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది లేదు, అవునా కదా? చాలామంది సింగిల్ మైనర్స్ ఉన్నారు. సో వీళ్ళ కోసం ఒక చిన్న సహాయం నేను చేద్దామని అనుకుంటున్నాను. ఏం లేదండి, ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ యొక్క గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు అందులో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత నేను మీకోసం రేపు ఆదివారం
8 గంటలకు పొద్దున ఈ గ్రూప్ని ఎనేబుల్ చేస్తానండి. మీరు మెసేజెస్ చేసుకోవడానికి అలో ఇస్తాను. దీన్ని మళ్ళీ సోమవారం 8 గంటల వరకు అంటే ఒక 24 అవర్స్ పాటు దాన్ని ఎనేబుల్గానే ఉంచుతాను. ఎవరైతే సింగిల్గా మైండ్ చేసుకుంటున్నారో వాళ్ళకు సెక్యూరిటీ గ్రూప్ లేదో వాళ్ళు సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ వల్ల వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువగా వస్తాయి. కాబట్టి నా వంతు సహాయంగా నేను మీకోసం ఈ చిన్న సహాయం చేద్దామని అనుకుంటున్నాను. దయచేసి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ దీన్ని మిస్యూజ్ చేసుకోకండి. మళ్ళీ ఇలాంటి అవకాశం మీకు రాదు. ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైకు, షేరు, సబ్స్క్రైబు అలాగే ఆ గంట సింబల్ని కూడా నొక్కి పెట్టేసుకోండి. మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతవరకు మీ ప్రకాష్ అండి. థ్యాంక్ యూ సో మచ్.